ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. దొంగ అన్నట్లు ఉంది ఈ నిర్మాణం. ఈ గ్రూప్ వన్ అయితేనేమి వాళ్ళు పరీక్ష రాసేవాళ్ళు విద్యార్థి అంటే ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాదు. డిఎస్సి స్టూడెంట్సే విద్యార్థులే పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఫ్రాడ్ జరగలేదు. స్పోర్ట్స్ కోటా అనేది డైరెక్ట్గా ఇవ్వచ్చు. అది కోటా 24లో మీ తండ్రి గారు ఇచ్చారు, 24లో జీవో వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా స్పోర్ట్స్ కోటాలో ఫ్రాడ్ చేసేది. స్పోర్ట్స్ కోటాలో ఎవరు మెరిట్ ఉంటే అది ఎప్పుడు అనాదిగా వస్తుంది. మెరిట్ ఉండేవానికి ఎవరైతే గేమ్స్లో ఫస్ట్ వచ్చేవాడిని వానికి ఇస్తారు. అంత మాత్రాన ఫ్రాడ్ జరిగింది అని చెప్పి దొంగ అన్నట్లుంది. నువ్వు గ్రూప్ 1 ఏ విధంగా జరిగిందో హైకోర్టే ఒక సిట్టును వేసింది. హైకోర్టు సిట్ వేసి ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీలో డ్రైవర్లు కండక్టర్లు గ్రూప్ 1 ఎవరైనా పేపరు రుద్దుతారండి? మాకు అర్థం కాలే. పేపర్ కరెక్షన్ చేయాలంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎవరు ఏం కదా అనేది దానికి ఒక ఇది ఉంటుంది. అది లేకుండా నిలబెట్టి పోయే వాళ్ళతో అందరితో నీకు కావాల్సిన వాళ్ళందరినీ కూడా గ్రూప్ 1లో దాదాపు 1500 జరిగితే దాంట్లో 90% నీ వాళ్ళు నేర్చుకున్నారు. గతంలో మీ తండ్రి గారు కూడా అదేవిధంగా చేశారు. ఈ డిఎస్సి 2007లో కడప జిల్లాలో ఫ్రాడ్ జరిగిందని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మీరు ఆ దినం కర్నూలులో అధికారులు తీసుకుని పోతూ కరెక్షన్ చేసి డిఎస్సిని చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారని మేము పెద్ద ఉద్యమం చేస్తాం. అయితే ఆ ఉద్యమంలో భాగంగా ఆ దినం ఏదైతే సెకండ్ గ్రేడ్ టీచర్లు అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. అంటే మీరు ఫ్రాడ్ చేసినట్టే కదా. మేము కోర్టులు కానీ నీకు ఎక్కడే కానీ కోర్టు పోయినాం, ఎన్ని విధాలు పోయినాం, ఎక్కడ కూడా నీకు చుక్కెదిరే. అది పారదర్శకంగా జరిగింది, ఏమాత్రం ఫ్రాడ్ జరగలేదని చెప్తున్నారు. మేము రెడీ అంటాం కదా. మా నాయకుడు నారా లోకేష్ గారు రెడీ ఎక్కడైనా మాట్లాడతామంటున్నారు. నువ్వు సిగ్గు లేకుండా గ్రూప్ 1కు దీనికి పెడతావు. గ్రూప్ 1 అంత పెద్ద పోస్టులు, అది మామూలు పోస్టులు కాదు. ఒక డివిజన్కు ఇన్ఛార్జీలు, ఆర్డీఓలు, డిఎస్పీలు అటువంటి పోస్టుల్లోనే నువ్వు ఫ్రాడ్ చేస్తే ఇంకా నీకు నువ్వే సరే ఒక ఉద్యోగం ఇవ్వలే. డిఎస్సి ఒక ఉద్యోగం నువ్వు ఇవ్వలే. మీ తండ్రి గారు ఒకసారి పెట్టారు, నువ్వు ఒకసారి కూడా పెట్టలే. అయినా కూడా నువ్వు ఏదో వాళ్ళకి సింపతి, పిల్లలు తెలియదు కదా, ఏదో మాకు ఏమైనా మళ్ళీ ఎగ్జామ్ జరిగితే మాకు వస్తుందని కొంతమంది అనుకోవచ్చు. అటువంటి వాళ్ళను మీరు దగ్గర తీసి వాళ్ళే కాదు అసలు మీరు ధర్నాలు పెడితే అంతా రౌడీ షీటర్లు, బంగ్యాకు వాళ్ళు, దొంగలు అందరూ అటువంటి వాళ్ళనే కూర్చోబెట్టి మీరు డిఎస్సి మీద ధర్నాలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అసహించుకున్నారు, నవ్వారు. ఈ దినం మరలా గ్రూప్ 1 దీనికి రెండింటికి పెడితే ఏ విధంగా నవ్వుతారు? నీకేమైనా మెంటల్ వచ్చిందా? ఒకసారి నువ్వు బెంగళూరులో ఎట్లా దగ్గర ఉండవు, బెంగళూరులో ఆ నిమ్స్ అని ఉండదు హాస్పిటల్, దాంట్లో చూపించుకోయా. ఎందుకు మాట్లాడతావు? ప్రజలను అందరినీ కన్ఫ్యూజ్ చేసి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తు బాగు చేయాలి, నారా లోకేష్ గారు టీచర్లు ఇప్పటికే 16,000 పెట్టాం, ఇంకా 6,000 మేము పిలుస్తామని ఆయన ఒక పక్క చెప్తా ఉంటే ఇవన్నిటి కూడా నువ్వు ఏదో ఒక విధంగా దీనిలో జరగకూడదు, నిరుద్యోగులు అట్నే ఉండాలని నీ ప్రయత్నం చేస్తున్నావు. మేము నిరుద్యోగులంతా ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ అనే అది కూడా ఉండకూడదు అనేది మా నాయకుల ప్రయత్నం. మా కూటమి నాయకులు ఎవరైతే నారా లోకేష్ గారైతేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారైతేనేమి, అదేవిధంగా గౌరవనీయులు మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారైతే 24 గంటల్లో దాదాపు 19-20 గంటలు ఈ నిరుద్యోగులను ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇండస్ట్రీస్ అయితేనేమి ఇక్కడే కాదు విదేశాలకు కూడా పోతున్నారు. ఒక రాష్ట్రం నుంచి విదేశాలకు పోయేది తక్కువ, అయినా కూడా విదేశాలకు పోయి వాళ్లకు అన్ని విధాల మేము సహకారం ఉంటాం, మీరు ఇండస్ట్రీస్ రాండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులను ఏదో వాళ్ళకు ఆశ కల్పించి వాళ్ళను రోడ్ల మీద తేవాలని ప్రయత్నం నీకు ఫలించదు. ఇప్పటికే నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు నిరుద్యోగులతో ఆట ఆడుకోవద్దు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది చెప్పినా అది సత్యమే మాట్లాడతారని చెప్పి కూడా ప్రజలందరికీ నమ్మకం ఉంది, నిరుద్యోగులకు అందరికీ కూడా నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు ఇటువంటి మానుకో అని చెప్పి తెలియజేస్తున్నావు. అదేవిధంగా నువ్వు చేసే పనులు అన్నీ ఉంటాయి. మనము ఇంతకుముందు మార్గదర్శి ఆ దినమే మేము కూడా స్టేట్మెంట్ ఇచ్చాం. అయ్యా మార్గదర్శిలో ఎక్కడా ఫ్రాడ్ జరగలే, సీట్లు మేము కూడా కట్టాం,
పర్ఫెక్ట్గా ఇస్తా ఉన్నారు రామోజీరావు గారు అని చెప్పి అందరం చెప్పినాం. అయినా నీ బినామీతో సుప్రీంకోర్టు పోయినావు. ఈ దినం ఏమైంది? ఈ దినం సిగ్గు లేదా నీకు అని? సిగ్గు లేదా? కొట్టేసినారు పర్ఫెక్ట్గా ఇది రాజకీయంగా చేసిందని చెప్పి సుప్రీంకోర్టు ఇస్తే నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేసి ప్రభుత్వాలను, గవర్నమెంట్ను, ప్రజలను అందరిని కూడా సులభం చేయాలని ప్రయత్నం చేస్తావు. మార్గదర్శనం అనేది బ్రహ్మాండంగా చాలామందికి నీ ఉద్యోగస్తులకైతే పాపం నెల నెలా కట్టుకొని వాళ్ళ పెళ్లిళ్ళకైతే అన్ని విధాలు కూడా రామోజీరావు ఒక మంచి ప్లాన్తో ఆ దినం పెట్టడం జరిగింది. చీఫ్ కేసులు ఆయన ఏది చేసినా ప్రజలకు మేలు చేస్తాడనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి రామోజీరావు మీద కూడా నువ్వు అభాండాలు వేయాలని ప్రయత్నం చేసావు. అది కూడా ఆ అభాండాలు కూడా అన్నీ కూడా ఈ దినం సుప్రీంకోర్టు ఆర్డర్తో పటాపంచలు అయిపోయాయి. రామోజీరావు అనే అతను నీతి నిజాయితీకి మారిపోయారు. కాబట్టి రామోజీరావు ఏది చెప్పినా ఆ దినం పేపర్లు కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. వాస్తవాలు తెలియజేస్తా అని చెప్పి ఆయన మీద ఉక్రోషం పట్టుకోలేక కోర్టుల దాకా తేవడం, ఆయన అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశాం. ఈ దినం ఏమైంది? నీకు హైకోర్టులే బుద్ధి చెప్పారు. కాబట్టి దీంట్లో కూడా ఈ ఉద్యోగాలు కూడా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా ఫ్రాడే. నువ్వు ఇంతకుముందు విలేజ్ దీంట్లో ఇచ్చావు సచివాలయంలో. ఏమైనా సచివాలయంలో ఫెయిల్ అయినా కూడా పాస్ అయ్యాడు. అయితే మా వాళ్ళు దాని మీద కూడా ఎంక్వైరీ పెట్టాలా? ఎందుకంటే సచివాలయం టోటల్ ఫ్రాడ్. దాని మీద కూడా మా నాయకులు ఎవరైతే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.